ధన్యవాదాలు అధ్యక్ష. ఒక అసమర్థ నాయకత్వానికి పార్టీకి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, అధికారం ఇస్తే ఒక రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎలాగ నాశనం చేస్తారో గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు అనుభవించారు, గ్రహించారు, అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ఒక రాష్ట్రాన్ని, ప్రగతిని సమూలంగా నాశనం చేయాలంటే ఒక్కొక్క రంగాన్ని ఎలా నిర్వీర్యం చేస్తూ గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్పి పార్టీ వెళ్ళిందో కూడా ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. అలాంటి అరాచకాల్లో ఈరోజు గ్రూప్ 1 నియామకాల్లో పరీక్షల్లో జరిగిన అవకతవకలు మరొక ఉదాహరణ అధ్యక్ష. నాకు తెలిసి భారతదేశంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఈ అరాచకం ఎక్కడ జరిగి ఉండదు అధ్యక్ష. 1-2 తరగతి పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వర్తించే మన రాష్ట్రంలో ఈ పరీక్షలు ఇంత భయంకరంగా నిర్వర్తించడం అన్నది ఎవరు క్షమించలేని అధ్యక్ష. సంక్షిప్తంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31 ఇచ్చారు అధ్యక్ష. 2019 మే నెలలో ప్రిలిమ్స్ అయ్యే అధ్యక్ష. దాదాపు 1,14,000 మంది ప్రిలిమ్స్కి అప్లై చేసుకుంటే 59,2500 మంది క్వాలిఫై ప్రిలిమ్స్కి వెళ్ళాయి అధ్యక్ష. మెయిన్స్కి దాదాపు 9,679 మంది సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. 2020 అంటే వైఎస్ఆర్పి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలలకి 2020 డిసెంబర్ 14 నుంచి 20 తారీఖుల వరకు మెయిన్ ఎగ్జామ్స్ 7 పేపర్స్ 6,807 మంది రాశారు అధ్యక్ష. 326 మంది షార్ట్ లిస్ట్ అవ్వగా 165 మంది ఎంపికయ్యారు అధ్యక్ష. అసలు అవినీతి కదా అక్కడి నుంచి మొదలైంది అధ్యక్ష. డిజిటల్ వాల్యుయేషన్ కాదు, మాకు మాన్యువల్ వాల్యుయేషన్ కావాలి అని ఎంపిక కాని అభ్యర్థులు కోర్టుకు చేసుకున్న వినతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ విస్తుతపోయేలాగా ఎన్నో నిజాలను బయటకు తీసుకొచ్చింది అధ్యక్ష. ఏపీపీఎస్సీ నియామకాల్లో ముఖ్యంగా పరీక్షల్లో జరిగిన భారీ ఎత్తున అక్రమాలు ఈరోజు సిట్ నివేదిక ద్వారా మనందరి ముందుకే వచ్చాయి అధ్యక్ష. గ్రూప్ 1 జవాబు పత్రాలను ప్రైవేట్ రిసార్ట్లో 65 రోజులకు పైగా ఉంచినట్లు ఈరోజు నిరూపణ అయింది అధ్యక్ష. వాటిని అక్కడ ఉంచడానికి ఎవరిని నిర్ణయం తీసుకున్నారన్న దాని మీద ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు అధ్యక్ష. ఇది అనేక అనుమానాలకి తావు ఇస్తుంది అధ్యక్ష. ఇక డిజిటల్ వాల్యుయేషన్, తదనంతరం మాన్యువల్ వాల్యుయేషన్ మధ్య ఎంపికైన అభ్యర్థుల జాబితాలో అసాధారణమైన తేడాలు ఉండడం కూడా ఈరోజు సిట్ తేల్చి చెప్పింది అధ్యక్ష. అవే కాకుండా ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిట స్లిప్పులపై ఒకే విధమైన చేతిరాత, సంతకాల సారూప్యత, ఓవర్ రైటింగ్, ముఖ్యంగా వైట్నర్ వినియోగం, దిద్దుబాట్ల వద్ద ఇనీషియల్స్ లేకపోవడం, మార్కుల నమోదులో అసమానతలు వంటి అంశాలు ఈరోజు చాలా పెద్ద మోసం, కుట్ర జరిగాయని అర్థమవుతున్నాయి అధ్యక్ష. ఇది ఒక్క అభ్యర్థుల ఆరోపణల స్థాయిలో ఉన్న విషయం కాదు అధ్యక్ష, అంతకన్నా ఎక్కువగా తీవ్రమైన సందేహాలు కలగజేస్తుంది అధ్యక్ష. ఈరోజు మనం మాట్లాడుతున్నది ఒక సాధారణ పరీక్ష గురించి మాత్రం కాదు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు గురించి, ఇది వారి ప్రతిభకు ఇచ్చే విలువ గురించి, ఇది ప్రభుత్వ ఉద్యోగ నియామక వ్యవస్థపై ప్రజలకు ఉండాల్సిన నమ్మకం గురించి సంబంధించిన విషయం అధ్యక్ష. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష అంటే రాష్ట్ర పరిపాలనకు అత్యున్నత స్థాయి అధికారులను ఎంపిక చేసే ప్రక్రియ అధ్యక్ష. అలాంటి పరీక్షల్లో ఈరోజు వాల్యుయేషనే ఇంత అనుమానాస్పదంగా మారితే ప్రజలు ఎవరిని నమ్ముతారు అధ్యక్ష? ఇది ఒక చిన్న విషయం కాదు అధ్యక్ష. ప్రశ్నాపత్రం కంటే జవాబు పత్రం చాలా ముఖ్యమైనది. ఆ జవాబు పత్రం మీద ఆధారపడిన ఉన్న అభ్యర్థి భవిష్యత్తు ఇంకా ముఖ్యమైనది అధ్యక్ష. అలాంటి నమ్మకం దెబ్బతింటే ఈరోజు వేలాది మంది నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరు వహిస్తారు అధ్యక్ష? ఏపీపీఎస్ లో జరిగిన ఈ అవకతవకలపై సిట్ తేల్చిన నిర్ణయాలు పరిశీలిస్తే ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టీము చాలా ప్రశ్నలకి ఈరోజు మనకి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జవాబు పత్రాలను ప్రైవేట్ రిసార్ట్కి ఎందుకు తరలించారన్న దానికి, అలాగే ప్రభుత్వ నియామక పరీక్షకు సంబంధించిన అత్యంత కీలకమైన పత్రాలు ప్రభుత్వ భద్రతా వ్యవస్థలో కాకుండా ఒక ప్రైవేటు రిసార్ట్లో అంటే ఎక్కడో పార్టీలు జరుపుకునే ప్రైవేట్ రిసార్ట్లో ఎందుకు పెట్టారన్న ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి అధ్యక్ష. 65 రోజులు అక్కడ ఎందుకు ఉంచారు? ఆ అవసరం ఏంటి అసలు? ఆ సమయంలో జవాబు పత్రాల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారన్నది కూడా వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ వాల్యుయేషన్ జరగాలన్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఫైల్ ఎక్కడుంది? అసలు ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరో కూడా ఈరోజు రికార్డులో లేకపోతే ఇది పరిపాలన నిర్లక్ష్యమా లేక మరింత లోతైన వ్యవహారం అని కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ముఖ్యంగా
డిజిటల్ వాల్యుయేషన్ కి మాన్యువల్ వాల్యుయేషన్ మనకి ఇంత తేడా ఎందుకు వచ్చిందో అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకే అభ్యర్థి, ఒకే జవాబు పత్రం, కానీ వాల్యుయేషన్ విధానం మారితే ఇంతగా ఫలితం ఎందుకు మారిందో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రక్రియలో నష్టపోయిన అభ్యర్థుల పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అధ్యక్ష. ఒక్క మార్కు కోసం సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన యువత ఉన్నారు అధ్యక్ష. ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయే యువత ఉన్నారు. ఆ ఒక్క మార్కు కోసం కుటుంబాల భవిష్యత్తు కూడా మారిపోయే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు అధ్యక్ష. అలాంటి సమయంలో వాల్యుయేషన్ లో చిన్న అనుమానం కాదు అధ్యక్ష. ఆ చిన్న అనుమానం ఒక చిన్న విషయం కాదు అధ్యక్ష. ఇది ముఖ్యంగా రాజకీయ అంశం మాత్రం కాదు అధ్యక్ష. ఇది యువత కోసం మనందరం చేస్తున్న పోరాటం అధ్యక్ష. ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఈ నియామక పరీక్షల్లో పారదర్శకత ఉండి తీరాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన వైపు చూస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా సిట్ ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది అధ్యక్ష. అయితే ఇది కేవలం ఒక పరీక్షలో జరిగిన చిన్న పొరపాటు మాత్రం కాదు. ఒక పరీక్షా వ్యవస్థపై నిరుద్యోగ యువతకున్న నమ్మకంపై ప్రభావం చూపే అతి తీవ్రమైన వ్యవహారం అధ్యక్ష. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగం రావాల్సిన యువతకు అన్యాయం జరగకూడదు అధ్యక్ష. ఉద్యోగం కోసం కష్టపడి చదివిన యువత భవిష్యత్తుతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదు అధ్యక్ష. ఏపీపీఎస్ లో జగన్ రెడ్డి గారి మోసపూరిత కుట్ర వల్ల ఈరోజు ఉద్యోగం కోల్పోయిన వారు, వారి కుటుంబాలకి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకొని ఈరోజు ఏం చేయాలో, వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియని ప్రతి ఒక్క కుటుంబాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం వారికి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా తప్పు చేసిన ఏపీపీఎస్సీ కార్యదర్శి మరియు అధికారులను ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఇంతవరకు జరిగిన తప్పుల్లో, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో ఈరోజు ఈ తప్పు మాత్రం ఒక రాష్ట్ర వ్యవస్థతో ఆడుకున్న తప్పు అధ్యక్ష. దయచేసి నిజాలు తేలాక ఎవరు ఏ స్థానంలో ఉన్నా వాళ్ళందరికీ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చెలగాటమాడిందో తెలియజేసేటటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వివరణలో అనేకమైనటువంటి ఆశ్చర్యకమైనటువంటి అంశాలు మన దృష్టికి తీసుకురావడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగం అంటే ఏదో సాధారణ ఉద్యోగం కాదు అధ్యక్ష. నిరుద్యోగ యువతకి ఉన్నతమైనటువంటి ఆకాంక్ష. వాళ్ళు రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతమైనటువంటి బాధ్యత వహించేటటువంటి ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఒక్కొక్క అభ్యర్థి కూడా ఈ పరీక్ష కోసం చాలా సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా కష్టపడటం, అలాగే వారి కుటుంబాలు కూడా ఎన్నో త్యాగాలు చేసి వారికి అండగా నిలబడటం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ పరీక్షలకు సంబంధించి జగన్ అండ్ కో వారి మెరిట్లకు విలువ ఇవ్వకుండా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా అనుమానాస్పదంగా మార్చి నిర్వీర్యం చేయటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు 2018లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక ఇర్రెగ్యులారిటీస్ కారణంగా నిజమైనటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి అవకాశాలన్నీ కూడా కోల్పోవటం కూడా చాలా దురదృష్టకరం అధ్యక్ష.